విశాఖలో ఈ నెల 19వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఆర్కే బీచ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2K, 5K, 10K రన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలంటూ ఈ కార్యక్రమంలో మీడియాతో మరెన్నో విషయాలు తెలిపారు. చాలా మటుకు మా యొక్క స్లాట్స్ ఫిల్అప్ అయిపోతున్నాయి. తొందరగా మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇందులో పార్టిసిపేట్ చేయండి. కిడ్నీ బాధితులకు మీ ట్రస్ట్ ద్వారా ఏమైనా సపోర్ట్ చేస్తారా? కిడ్నీ బాధితుల గురించి ఇంతవరకు మా దృష్టికి రాలేదండి. వచ్చిన తర్వాత ఒకసారి దాన్ని కూడా తీసుకుని పరిశీలిస్తాం. మా ఇంటర్నల్గా మాట్లాడుకుని అందరికీ బ్లడ్ ఇస్తున్నామండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి మేజర్ మాది బ్లడ్ బ్యాంక్స్ నుండి ప్రతి ఒక్కరికి బ్లడ్ కావాల్సిన టైంలో అందిస్తూ ఉన్నాం. ఇది కాకుండా తలసేమియా ఒకటే కాదు, ఇంకా సికిల్ సెల్ చాలా ఉన్నాయి, వాటన్నిటికి కూడా ఇస్తున్నామండి. ఇది కాకుండా ఫర్దర్గా మాకు వచ్చే ప్రతి క్యాంపులో 30% గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఫ్రీగా ఇస్తున్నామండి. ఇప్పటివరకు మేజర్ మాది మా రోల్ ఓన్లీ బ్లడ్ బ్యాంక్స్ వరకే రిస్ట్రిక్ట్ అయ్యింది ఇంతవరకు. ఇది కాకుండా ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తున్నాం. ఇందాక మా వీడియోలో మీరు చూశారు, ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తున్నాం. గర్ల్స్ ఎడ్యుకేషన్కి స్కాలర్షిప్ ఇస్తున్నాం. దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్. ఇది కాకుండా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కొన్ని పర్టికులర్ ఏరియాస్లో. మీరు ఇందాక చూశారు మొత్తం మా వీడియోస్లో మా యాక్టివిటీస్ అనేది కావాలి. ఇప్పటి వరకు ఎంతమందికి బ్లడ్ సపోర్ట్ చేసి ఉంటారు? ఇప్పటి వరకు అండి మాకు సుమారు 9 లక్షల మందికి మేము మా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ ఇచ్చామండి. థ్యాంక్ యూ సార్. సోషల్ మీడియాలో అంతా కూడా ఇస్తున్నామండి పబ్లిసిటీ. ఇప్పుడు మీ పైన కూడా ఆధారపడుతుంది. మీరు చేసే పబ్లిసిటీతోనే ఇంకొక మందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. పర్టికులర్గా ఈ డిసీజ్ ఉన్న వాళ్ళందరిలోనూ ఇది అందరికీ మెంబర్స్ పర్టికులర్గా ఐడియా ఉన్నాయి. అందరికీ బ్లడ్ ఇస్తున్నామండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి మేజర్ మాది బ్లడ్ బ్యాంక్స్ నుండి ప్రతి ఒక్కరికి బ్లడ్ కావాల్సిన టైంలో అందిస్తూ ఉన్నాం. ఇది కాకుండా చెప్పండి సార్. అందరికీ నమస్కారం. మే 8 వరల్డ్ తలసేమియా డే సందర్భంగా విశాఖపట్నంలో మేము ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి తలసేమియా రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. కాకపోతే మే 7 నాడు ఆపరేషన్ సింధూర్ జరగడంతో ఆ రన్ను మనం పోస్ట్పోన్ చేసాం. ఇప్పుడు అదే రన్ జూలై 19న విశాఖపట్నం ఆర్కే బీచ్లో సాయంత్రం 6 గంటలకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మేడం నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చీఫ్ గెస్ట్గా మరియు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమం తలసేమియా రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది కంటే కూడా పైగా రన్నర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకొక 6 రోజులు మాత్రమే మిగిలింది. 5,000 స్లాట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన వారు కూడా త్వరగా ఈ యొక్క రన్ కోసం ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మా యొక్క వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే రిజిస్టర్ చేయలేకపోయినా పర్వాలేదు, స్పాట్లో కూడా అప్పుడు కూడా అక్కడ చేసుకోవచ్చు. మీరు రన్లో జాయిన్ కావచ్చు. పెద్ద ఎత్తున మీరందరూ తరలి రండి. ఈ యొక్క తలసేమియా అవేర్నెస్ రన్లో పాల్గొని దీని గురించి అవగాహన పెంచి ఈ తలసేమియాని మనందరం కలిసి కంట్రోల్ చేయాలి. దీనికి మీ అందరికీ ఎన్టీఆర్ తరఫు నుంచి, ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారి తరఫు నుంచి ఆహ్వానం అందజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిగెత్తచ్చు, అందరూ రండి, ఇందులో అందరూ భాగస్వాములు కండి. అందరూ దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ రన్ తర్వాత మ్యూజికల్ నైట్ కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున ఫైర్ వర్క్స్ మ్యూజికల్ నైట్. ఆ మ్యూజికల్ నైట్లో శ్రీమతి సమీరా భరద్వాజ్ గారు వినే ఉంటారు మీరు. గుడ్ సింగర్, వెరీ ఫేమస్ పాపులర్ సింగర్ అండ్ యాక్ట్రెస్. ఆవిడ
ఈ మ్యూజికల్ నైట్ని కండక్ట్ చేస్తారు. సో మీరందరూ కూడా తప్పకుండా ఇందులో పాల్గొని ఈ యొక్క మెసేజ్ని ఫర్దర్ క్యారీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే.